సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలిస్తూ మనము ఫరో యొక్క రథాస్వాములను దాకా వచ్చి ఆగాము. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను ఎన్నో రచించాడు అని లేఖనం మనకు చెప్తా ఉంది. అందులో రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, ఒకసారి మరలా వెళ్ళి దాన్ని ప్రారంభించి లోపలికి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. 32వ వచనం, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదవండి దయచేసి. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రాశాడు. ఎంత అద్భుతమైన కార్యము దేవునిలా. 1005 కీర్తనలు రాశాడు. పాటలు ఎన్ని పాటలు రాశాడు? 1005 పాటలు రాశాడు. 3000 సామెతలు చెప్పాడు. అవి కూడా రాయబడ్డాయి. సొలొమోను రాసిన 3000 సామెతలలో కేవలం సామెతల గ్రంథములో ఎన్ని రాయబడ్డాయని చెప్పాను నేను? కేవలం 500 సామెతలు మాత్రమే సామెతల గ్రంథంలో రాయబడ్డాయి. మిగిలిన 2500 కూడా రికార్డులో బైబిల్ గ్రంథములో లేదు. కీర్తనలు ఎన్ని రాశాడు అంటే 1000 చెప్పాలి. 1005 కీర్తనల్లో ఒక కీర్తనే పరమ గీతం. చెప్పాలి. ఎన్ని కీర్తనలు అండి రాజుగారు? 1005 కీర్తనలో ఒక గీతం లేకపోతే ఒక కీర్తన, ఒక పాట ఏమిటంటే పరమగీతం, దేవుని బిడ్డ. దీని హెబ్రీ భాషలో షిర్ ఆఫ్ షిరీం అంటారు. హెబ్రీ భాషలోనే రాయబడింది ఇది. షిర్ ఆఫ్ షిరీం అనే మాటకు అర్థము సాంగ్ ఆఫ్ సాంగ్స్, అనగా గీతములకే గీతం, అంటే పాటలకే పాట అని అర్థం అన్నమాట. అంటే అన్నిటికంటే పెద్ద పాట ఏమిటది? పరమ గీతం. తెలుగులో పరమగీతం అని తర్జుమా చేయబడింది. ఇంగ్లీషులో సాంగ్ ఆఫ్ సాంగ్స్, పాటలకే పాట. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అనగా సొలొమోను కీర్తన అని కూడా వ్రాయబడింది. తెలుగు తర్జుమాలో వచ్చినప్పటికి దాన్ని ఏమని రాశారు అంటే పరమ గీతం, అంటే పరలోకపు గీతముగా దీన్ని అభివర్ణించారు దేవుని బిడ్డలారా. గతంలో దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం పరమ గీతాల మీద చెప్పాను, మళ్ళీ మర్చిపోయాను, గ్యాప్ వచ్చింది. అయినా ఎందుకో ఈరోజు దేవుని చిత్తాన్ని బట్టి పరమగీతములో నుండి ఆత్మీయ సత్యాలను మనము తెలుసుకోవడానికి పరిశీలన చేద్దాము. ఎందుకు అంటే పరమగీతం మీద ఎన్నో రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొన్ని వందల మంది దాని మీద ట్రాన్స్లేషన్స్. నా దగ్గరే 5 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి దేని మీద? పరమగీతం మీద. కానీ ఏది బైబిల్కు దగ్గరగా ఉందో దాన్నే నేను ఎప్పుడు తీసుకుంటాను. బైబిల్కి దగ్గరగా లేని దాన్ని ఎప్పుడు నేను పట్టించుకోను దేవుని బిడ్డలారా. ఈ పరమగీతము ఒక అద్భుతమైన పాఠ్యముగా మనకి కనబడుతుంది. జగత్కి మనం ఆలోచన చేసినప్పుడు 1005 కీర్తనల్లో పరమగీతం యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తే పరమగీతములో 3 రకాల చరిత్రలు రాయబడ్డాయి. అందులో యూదుల చరిత్ర ఉంది. ఎవరి చరిత్ర? యూదుల చరిత్ర. రెండవది సంఘము యొక్క చరిత్ర. మూడవది విశ్వాసి యొక్క చరిత్ర. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పరమగీతముల గ్రంథములో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, కానీ అద్భుతమైన ఆత్మీయ సత్యాలు అందులో గ్రంథస్థము చేయబడ్డాయి. అవి చదివేటప్పుడు మనకి కొంతమందికి సిగ్గుగా అనిపించవచ్చు, కొంతమందికి ఆశాస్పదంగా అనిపించవచ్చు, కొంతమందికి ఎగతాళిగా అనిపించవచ్చు, కొంతమందికి రకరకాల భావాలు అనిపించవచ్చు. కానీ ఎప్పుడు వాక్యాన్ని మనం ఏ భావముతో చూడాలి అంటే ఆత్మీయ భావముతో, ఎందుకొరకు ఆ మాటలు రాయబడ్డాయి అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. పరమగీతం యొక్క గొప్పతనం ఏమిటంటే పరమగీతముల గ్రంథంలో యెహోవా అనే పేరు ఎక్కడ చెప్పండి కనబడదు. రెండవది ప్రార్థన అనే పదం కూడా ఎక్కడ చెప్పండి కనబడదు. ప్రార్థన అనే పదం కూడా ఎక్కడ కనబడదు. మూడవది స్తుతి అనే పదం కూడా ఎక్కడ కనబడదు. ఎందులో?
పరమగీతం. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఆ పరమగీతం అంత ప్రత్యేకమైంది? యూదులు యోధా మత గ్రంథాన్ని ఏమంటామంటే తోరా అంటారు హెబ్రూ భాషలో. ఏంటి చెప్పండి? తోరా. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే ధర్మశాస్త్రము అని అర్థం. పాత నిబంధనలు వారు ఏమంటారంటే తోరా అనగా ధర్మశాస్త్రం. దాంట్లో కెతూబీం ఉంది, నయూబీం ఉంది, అంటే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. యూదుల చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేస్తే యూదులు అంటే వాళ్ళు ఈ గ్రంథాలు ఎలాగ పొందుపరిచారంటే చర్మపు కాగితాల మీద వ్రాసి వారు చక్కగా మడత పెట్టి భద్రపరిచారు. దేని మీద? చర్మపు కాగితాల మీద. పూర్వము మనం పాత సినిమాల్లో చూస్తే రాజులు కదా ఇలా ఓపెన్ చేసి గుడ్డ దాని మీద మ్యాటర్ చదివేవారు. మీరు చూసారా? పాత సినిమాలు చూసిన వాళ్ళు ఏమైనా ఉన్నారు కదండి? అందులో ఇలా రాజుగారు ఇలా ఓపెన్ చేస్తాడు అంటే సమాచారం అది. అలాగా చర్మపు చుట్టలు. ఏ చుట్టలు? ఈ చుట్ట కాదు సుమా, ఈ చుట్ట అనుకున్నా, అది కూడా అలాగే చుడతారు, కానీ ఇది చర్మపు చుట్టలు. ఎక్కడుంది ఆ పదం అంటే ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం తీసారా? 7వ వచనం చదవరా. అప్పుడు పుస్తకపు చుట్టలో ఒక ఆవిడ అంది, అయ్యగారు బైబిల్లో చుట్ట రాయబడి ఉంది, చుట్ట కూడా గొప్పదే అంది. ఈ పదం విని అమ్మ ఇది ఆ చుట్ట కాదు, ఇది గ్రంథపు చుట్ట, నీకు వందనాలు, నీ చుట్టకి నీకు అన్నాను. జాగ్రత్తగా మాట మనం చదవాలి. చదవమ్మా, మరొకసారి చదువుదామా. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినట్లుగా నేను, ఇది యేసుప్రభుల వారి యొక్క ప్రవచనం గురించి చెప్పబడింది. పుస్తకపు చుట్ట. ఆ చుట్టలో 4 పుస్తకాలు, ప్రాముఖ్యమైన పుస్తకాలు యూదులు ఉపయోగిస్తారు. 4 పుస్తకాలు. ఆ 4 పుస్తకాలు ఏమిటంటే మొట్టమొదటిగా పరమగీతం. ఈ పుస్తకం వాళ్ళు ఎప్పుడు చదువుతారు అంటే మనం కూడా చూడండి కదా, ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు కొన్ని కీర్తనలు చదువుతాం, అవునా కదా? సందర్భాన్ని కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఒక కీర్తన, పెళ్ళికి ఒక కీర్తన, పుట్టినరోజుకి ఒక కీర్తన, ఒక చక్కటి క్రమంగా మనము ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. కొంతమంది అదేంటి చావులోనేమో పెళ్లి ప్రసంగం చేస్తారు, పెళ్ళిళ్ళేమో చావు ప్రసంగాలు చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి దాని మీద సరైన అవగాహన. ఆ బాక్స్లో ఆపినాను, అవుట్ ఉంచు, ఇది ఆపు, మెయిన్ వెరీ గుడ్. జాగ్రత్తగా ఈ మాటలు మనము పరిశీలన చేసినప్పుడు అదొకసారి ఆన్ చేసి ఆఫ్ చేయి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. జాగ్రత్తగా ఈ మాటలు మనము పరిశీలన చేసినప్పుడు ప్లగ్ మార్చాలి. ఒక అద్భుతమైన సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పరమగీతము యూదులు ఎప్పుడు చదువుతారు అంటే వాళ్ళకి అన్ని పండగల కంటే ప్రాముఖ్యమైన పండుగ ఒకటి ఉంది. ఏంటో చెప్పండి అది? పస్కా పండుగ. వెరీ గుడ్. పస్కా పండుగ. అన్ని 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల కంటే ప్రతి యూదునికి ఒక ప్రత్యేకమైన పండుగ ఏమిటంటే పస్కా పండుగ, పాస్ ఓవర్. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తి శాపగ్రస్తము నుండి వచ్చినటువంటి కార్యము, దానికి గుర్తే ఈ పస్కా పండగ. క్రైస్తవుడు కూడా ఈ పస్కా పండుగకు ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే పస్కా బలి పశువు అయిన యేసు క్రీస్తు. కాబట్టి యూదా చరిత్రలో వాళ్ళు ఆచరించే ప్రాముఖ్యమైన పండగ పస్కా పండగ. ఆ పస్కా పండగలో 8వ రోజు అంటే ఆఖరు రోజున వాళ్ళు పరమగీతాలు చదువుతారు. ఏం చదువుతారు? పరమగీతాలు చదువుతారు. పస్కా పండుగ 8వ రోజున. అలాగే పెంతుకొస్తు పండుగ ఉంది వాళ్ళకి. ఏ పండుగ? పెంతుకొస్తు పండుగ అంటే ఏంటి చెప్పండి? పెంతుకోస్త్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా మీకు? పెంతుకోస్త్ చెప్పాలి. చాలామంది ఆ పేరు సంఘాలకు పెడతారు కదా, పెంతుకోస్తు సంఘము అని పేర్లు పెడతారు. ఏది బాగుంటే తీసేటమే తప్ప దాని భావం చాలామందికి తెలియదు. చెప్పాలి. పెంతుకోస్తు అనే మాటకు అర్థం ఏమిటి? వెరీ గుడ్. 50వ రోజు. 50వ రోజు వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లో? ఇజ్రాయేలు జాతిలో 50వ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
అది ఇజ్రాయేలు చరిత్ర. దేవుని బిడ్డలారా, ఆ 50వ రోజున వాళ్ళు పెంతెకోస్తు పండుగను ఆచరిస్తారు. ఆ పండగలో వారు రూతు గ్రంథాన్ని చదువుతారు. ఏ గ్రంథాన్ని? ఏమిటి రూతు గ్రంథం యొక్క ప్రత్యేకత అంటే, రూతు గ్రంథములో నుండి బోయాజు అనే గొప్ప మహారాజు వచ్చాడు. న్యాయాధిపతుల కాలం అది. ఏ కాలము? న్యాయాధిపతుల కాలములో చాలా వేదనకరమైన పరిస్థితులలో రూతు యొక్క చరిత్రలో దేవుడు యూదులను మరలా జ్ఞాపకము చేసుకుని ఒక పండగను ఆచరించే క్రమములో వారు రూతు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటారు. ఈ 50వ రోజు అంటే పెంతెకోస్తు పండుగలో దేవుని బిడ్డలారా ఏం చదువుతారు? పెంతెకోస్తు పండుగలో ఏమని చెప్పాను? ఎస్, రూతు గ్రంథం. బాగా వింటున్నారా లేదా అని ఆలోచించండి. తర్వాత యూదులకు మరొక ప్రాముఖ్యమైన పండగ ఉంది, ఆలయ శుద్ధీకరణ పండగ. ఏ పండగ చెప్పండి? ఆలయ శుద్ధీకరణ పండగ. ఈ ఆలయ శుద్ధీకరణ పండగ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే, మలాకీ చరిత్రకు, మలాకీ గ్రంథానికి మత్తయి గ్రంథానికి మధ్య 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతండి? ఆ 400 సంవత్సరాల చరిత్రలో సిరియా దేశపు రాజు ఆలయాన్ని నాశనము చేశాడు. దేని నాశనం చేశాడు? ఆలయాన్ని నాశనం చేసి బలర్పించే స్థానంలో పందిని బలి అర్పించాడు. అంటే ఆలయాన్ని అపవిత్ర పరిచాడు. దేన్ని? ఆలయాన్ని అపవిత్ర పరిచినప్పుడు హెర్కెనెస్ అనే ఒక యూదుడు తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? ఒక యూదుడు తన ప్రజలతో ఏం చేశాడు? తిరుగుబాటు. దాన్నే గెరిల్లా వారు అన్నారు. అంతర్యుద్ధం అన్నమాట. ఎక్కడో కొండలోకి వెళ్ళి దాక్కునేవారు సడన్గా వచ్చి ఊరి మీద పడి యుద్ధమో చేశారు. దాన్నే గెరిల్లా వారు. మకాబీస్ క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. మొదటి మకాబీలు, రెండవ మక్కాబీలు. మక్కాబీ అనగా ఎవరంటే యూదుడు. అతడు యుద్ధము చేసి యెరూషలేమును స్వాధీనపరుచుకుని అప్పుడు ఆలయ శుద్ధీకరణ పండుగను ప్రారంభించారు వాళ్ళు. ఏ పండుగ? ఆ ఆలయ శుద్ధీకరణ అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆలయ శుద్ధీకరణ పండుగ యూదులు ఆచరిస్తారు. ఆ పండగలో వారు విలాప వాక్యాలు చదువుతారు. ఏ వాక్యాలు చదువుతారు? విలాప వాక్యాలు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. 4వదిగా పర్ణశాలల పండగ. ఏ పండగ? దాని ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా చెప్పగలరా? పర్ణశాలల పండగ యొక్క ప్రాముఖ్యత అంటే ఈ చరిత్ర ఏమి మీకు పాత నిబంధనలో కొంచెం 1% కూడా. పర్ణశాలల పండగ యొక్క ప్రాముఖ్యత. ఆ పండుగలో వారు దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథాన్ని, అంటే మీరు గమనిస్తే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యూదుల యొక్క ఆరాధన క్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యూదుల చరిత్రలో అతి ప్రాముఖ్యమైన గ్రంథం ఏదంటే పరమ గీతముల గ్రంథం. ఎందుకు? వాళ్ళు పస్కా పండుగలో దాన్ని చదువుతారు. ఈ మాటలు పదే పదే నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, పరమగీతము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఎవరికంటే? యూదులకు. యూదా మత విషయములో, యూదా మత సాంప్రదాయాలలో పరమగీతం చాలా ప్రాముఖ్యమైన గ్రంథము, చాలా గొప్ప చెప్పండి గ్రంథం. కాబట్టి దాన్ని వారు చాలా ప్రత్యేకంగా చూస్తారు అని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డారా, బహు అరుదైనటువంటి గ్రంథముగా వాళ్ళు దాన్ని దాచుకుంటారు. బహు శ్రేష్టమైన గ్రంథముగా దాన్ని వారు పరిగణలోనికి తీసుకుంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరములో ఇంచుమించు సొలొమోను పరిపాలన చేశాడు అని చరిత్ర చెబుతా ఉంది. ఆ కాలములో రాయబడిన ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను, అందులో చెప్పబడిన ప్రతి పదం చాలా పలకడానికి కూడా కొన్ని సందర్భాలు మనకి నోటికి తిరగవు. చాలా అద్భుతంగా కొన్ని పదాలు వ్రాయబడ్డాయి. దేని బిడ్డారు, చాలా ప్రత్యేకంగా కొన్ని పదాలు వ్రాయబడ్డాయి. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు, ఈ పరమగీతముల గ్రంథము యొక్క ప్రాముఖ్యతలో, అందులో రాయబడిన ప్రతి మాటలో
సొలొమోను యొక్క గొప్ప తత్వము కనబడుతుంది దేవుని బిడ్డలారా. పరమగీతాల గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు. ఒకటి రాజు, రెండవది కాపరి, మూడవది సొలొమోను. ఎవరో సొలొమోను. రాజు, కాపరి, సొలొమోను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటాం మనం కదా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్రేమ కావ్యం. ఏ ప్రేమ గురించి చెప్పబడుతూ ఉంది? ఇది మోహపు అనగా లస్ట్, మోహపు పూరితమైన ప్రేమ, లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రేమ. ఏ ప్రేమను గురించి, ఎందుకు యూదులు ఈ గ్రంథాన్ని అంత ప్రత్యేకంగా చూస్తారు? ఆ గ్రంథంలో ఉన్న మాధుర్యం, ఆ గ్రంథంలో సౌందర్యం ఎంత గొప్పగా వర్ణించాడు కదా. వల్లి పద్మ, చెప్పాలి, పుష్పము. వల్లి పద్మ పుష్పము. ఆ పేరు, అందులో ఉన్న పేరుని బట్టి మనము వల్లి అని పేరు పెడతాం, పద్మ అని కూడా పేరు పెడతాం. చాలా అద్భుతమైన పదాలు అవి కదా. చాలా అద్భుతమైన సౌందర్యం. అంటే ఎందుకు? సొలొమోను మహాజ్ఞానవంతుడు. ఆయన జువాలజీ రాశాడు, బాటనీ కూడా రాశాడు, వృక్ష శాస్త్రాన్ని రాశాడు. కాబట్టి మీరు గమనిస్తే వృక్షములలో, పువ్వులలో సరోవరం, మానస సరోవరం అంట మన భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటాం అంటే పువ్వుల తోట. ఆ తోటలో ఉన్న పువ్వుల యొక్క మకరందాన్ని, వాటి సౌందర్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి పుస్తకం ఏమిటంటే పరమగీతం. దేవుని బిడ్డలారా, ఆ పరమగీతంలో ఉన్న అతి శ్రేష్టమైన సత్యాలు మనము ఆలోచన చేయబోతా ఉన్నాము. అందులో మనకు కనబడే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సొలొమోను కనబడతాడు. సొలొమోను ఈ పరమగీతములో ఒక ప్రత్యేకమైన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఏ ప్రేమ అది? పవిత్రమైన ప్రేమ. ఈ పరమగీతాన్ని చదవడానికి చాలామంది, కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది భయపడతారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది చదివారు? 8 అధ్యాయాలే. పరమగీతాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరా? తమ్ముడు చదవలేదు పరమగీతం. ఎందుకంటే బహుశ్రేష్టమైన విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాలము చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆ మాటలు ఆలోచన చేసినప్పుడు ఇందులో మనకు ఎవరెవరు కనబడతారు? రాజు, కాపరి, సొలొమోను యొక్క సహోదరులు, యెరూషలేము కుమార్తెలు కనబడతారు ఆయా సందర్భాల్లో. జాగ్రత్తగా మనం ఆ మాటలను పరిశీలన చేయబోతూ ఉన్నాము. వాటిలో ఉన్న తత్వాన్ని మనం ఆలోచన చేయబోతున్నాము. ఈ యొక్క ముగ్గురు యొక్క మాటలలో ఎవరో రాజుగారు మాటలు, కాపరి యొక్క మాటలు, సొలొమోను యొక్క మాటలు ప్రాముఖ్యంగా ఉంటాయి. తర్వాత యెరూషలేము కుమార్తెల మాటలు కనబడతాయి, సొలొమోను యొక్క సహోదరుల మాటలు కనబడతాయి. వీళ్ళు 5 రకాల మనుష్యులు, మనస్తత్వాలు కలిగిన మాటలు మాట్లాడుతూ దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు అంటే పవిత్రమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? పవిత్రమైన ప్రేమ, బహుశ్రేష్టమైన ప్రేమగా ఈ లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి అభివర్ణిస్తూ యూదుల యొక్క చరిత్ర, సంఘము యొక్క చరిత్ర, విశ్వాసి యొక్క చరిత్రను గురించి పరమగీతము మనకి చక్కగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇది ఆధ్యాత్మిక గీతము, స్పిరిచువల్ సాంగ్. ఏ గీతం ఇది? ఆధ్యాత్మికమైన గీతం. ఈ యొక్క అధ్యాయాన్ని కానీ లేకపోతే ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని కానీ మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి మాటని మనము ఆలోచన చేయాలి. ప్రతి మాటలో ఉన్న భావాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది కవిత్వపు రూపములో రాయబడింది. ఏ రూపం అండి? కవిత్వపు రూపములో. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పోయిట్రియల్ లాంగ్వేజ్ అనమాట. తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారు చెప్పండి? తెలుగుని కవిత్వ రూపములో రాయబడింది. నాకు కొన్ని పదాలు పడట్లేదు ఈ మధ్యలో. ఏమండి? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కవిత్వాన్ని వర్ణించినప్పుడు ఆ పదాన్ని కొంతమంది రాస్తారు కదా. పూర్వం రాసేవారులేండి. ఏమని? కవితలు
రాసేవారు. మా తమ్ముడు రాశాడే తెలదు, కానీ నేను రాయడానికి ట్రై చేశాను, ఎప్పుడు పని అవ్వలేదు నాకు. ఎందుకంటే ఆ పదాలు మనకి వచ్చేవి కాదు. చక్కగా అద్భుతమైన కవిత, అవతోళ్ళు ఆ కవితను చూసి కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. అద్భుతమైన కవితలు ఇప్పుడు ఎవరు రాయట్లేదు, అంతా ఇప్పుడు అంతా సింపుల్గా షార్ట్ SMS అనేది వచ్చేసింది కదా, వాట్సాప్ వచ్చేసింది. కవితలు రాసేంత ఖాళీ లేదు. ఒకవేళ కవిత రాయాలనుకో గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ కవిత అని కొడితే వచ్చేద్ది, దానికి పేర్లు పెడితే సరిపోతుంది. కాపీ ఎక్కువైపోయింది, కాపీ పేస్ట్ ఎక్కువైపోయాం మనం. కానీ సొలొమోను తన మహాజ్ఞానముతో ఈ కవిత్వాన్ని రాశాడు దేవుని బిడ్డ. ఆ కవిత్వపు లోతులలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. ఆ కవిత్వపు లోతులు ఎంత శ్రేష్టమైనవో దేవుడు దీన్ని యోధా జాతికి అద్భుతమైన గ్రంథముగా ఎందుకు ఇవ్వబడింది, ఆ గ్రంథములో ఉన్న మాధుర్యాన్ని, ఆ గ్రంథములో ఉన్న సౌందర్యాన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాము. దేవుని బిడ్డారా, ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే సొలొమోనే. మొదటి అధ్యాయం మొదటి వచనం అంటాడు కదా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడింది చదవండి ఒకసారి. సొలొమోను రచించిన పరమగీతం. వెరీ గుడ్, అందరూ నాకెలా చూడండి. సొలొమోను పేరు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సొలొమోను అనే పేరు నాకు తెలియదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? సొలొమోను, సాలమన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సొలొమోను కదా, చెప్పలేదు. సొలొమోను అనే పదము తెలియని వారు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్, ఎవరు లేరు. సొలొమోను అనే మాటకి అర్థం ఏమిటి చెప్పాలి. సొలొమోను అనే మాటకి అర్థము ఏమిటి చెప్పండి. ఎవరైనా తెలుసు, మర్చిపోయారు, గుర్తు తెచ్చుకోండి. ఏట్రా వినపట్లేదు ఇక్కడ. రాణం మీద అంటుంది, ఏమంటుంది రాజుగారు? ఇన్ని చెప్పండి నాకు. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? సమాధాన కర్త. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటి? సమాధానకర్త. ఎవరు? ఆ పేరు ఎవరికి వాడబడింది? ప్రభువైన యేసుక్రీస్తు. సమాధానకర్త జగత్తుగా, అంటే సమాధానకర్త అయిన సొలొమోను రాసిన పరమ గీతం. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డారా. ఓ మాట చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము సమాధానకర్త యొక్క ప్రాముఖ్యతను పరిశీలన చేయబోతా ఉన్నాము. సమాధానకర్తగా ఉన్న సొలొమోను పరమగీతాన్ని ఎందుకు వ్రాసాడు, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఒకసారి చూద్దామా? ఒకసారి మనం పరిశీలన చేద్దామా? కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము తీసారా? 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. ఎన్నో వచనము? 14వ వచనం చదవరా. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడు. సమాధానకర్తను వెంటాడాలి. ఎవరు అంటే సంఘము. సంఘము ఎవరు చుట్టూ పరిగెట్టాలి? సమాధానకర్త చుట్టూ పరిగెట్టాలి. సంఘము ఎవరి కొరకు పని చేయాలి అంటే సమాధానకర్త కొరకు పని చేయాలని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ప్రభు అయిన క్రీస్తే మనకు సమాధానకర్తగా కనబడుతూ ఉన్నాడు. సొలొమోను యొక్క పేరులో ఉన్న ప్రత్యేకత ఎవరిలో కనబడుతుందంటే ప్రభువులో కనబడుతూ ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం జాగ్రత్తగా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము తీసారా? తీసిన వారి పేజ్ నెంబర్ చెప్పండి. 182. కొలస్సీ పత్రిక ఎన్నో అధ్యాయము? 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. చదవరా తల్లి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అంటే సమాధానపరిచి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచు
కొనవలెనని తండ్రి అభీష్టమాయను. అంటే సంఘము సమాధానాన్ని వెతకాలి, సమాధానాన్ని వెంటాడాలి, సమాధానం కొరకు ప్రయాసపడాలి. సంఘములో ఉండవలసిన ప్రాముఖ్యత ఏమిటంటే సమాధానం. అందుకని యూదులు అంటారు, ఎవరైనా కనబడ్డారనుకో షలోం అనగా నీకు సమాధానము కలుగునుగాక, షలోం అంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. క్రైస్తవులు అంటారు వందనాలండి. క్రైస్తవుడు ఏం చెప్పాడు? వాస్తవానికి వందనాలే చెప్పాలి, బైబిల్ అలాగే చెప్పింది. కానీ మనం ఏమంటామంటే ప్రైజ్ ద లార్డ్. అసలు అది పిలుపు కానే కాదు. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి తమ్ముడు? ప్రైజ్ అంటే స్తుతి, ద లార్డ్ అంటే ప్రభు. స్తుతి ప్రభు ఏమైనా మీనింగ్ ఉందా? చెప్పలేదు, మాట్లాడలేదంటే. ప్రైజ్ లార్డ్ చెప్పే బ్యాచ్కి ఏమి లేదంటే కనీస జ్ఞానము లేదు. ఒకవేళ ప్రైజ్ ద లార్డ్ అంటే చెప్పాలంటే ప్రైజ్ టు ద లార్డ్, ఇది కరెక్ట్. దేని ఏ ప్రకారంగా? గ్రామటికల్గా ప్రైజ్ టు ది లార్డ్. ది లార్డ్ అనగా ప్రభు, అంటే ప్రభువు స్తుతింపబడును అని అర్థం. ప్రభువు స్తుతింపలేదా ప్రభువుకి స్తోత్రం. కానీ ఈ ప్రైజ్ ది లార్డ్ అనే పదం సంఘం చెప్పడంలో ఏమీ తప్పులేదండి. ఎందుకంటే ఆ నేర్పించిన ఎవరు నేర్పించారు? ఎక్కడి నుండి నేర్పించారు చూడండి, ఏం లేదండి. అందుకని ఆటోమేటిక్గా సంఘం ఏముంటుందంటే ప్రైజ్ లార్డ్ శ్రద్ధ, ప్రైజ్ లార్డ్ శ్రద్ధ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటున్నానంటే బైబిల్లో పలికే ప్రతి పదము బహుశ్రేష్టమైన పదం. అందుకని ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఇందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. కాబట్టి సంఘము ఎలా ఉండాలి అంటే సర్వ పరిపూర్ణత. ఇది నాకు తెలియదు అన్నట్లుగా ఉండకూడదు, ఇది నాకు రాదు అన్నట్లుగా ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలి? సర్వ పరిపూర్ణతలో ఉండాలి. అంటే అన్నీ తెలిసినట్లుగా ఉండాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. ఇది సంఘము యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీకు వందనాలు. మీకు ఎవరు నేర్పించారు నాకు తెలదు ప్రైజ్ లార్డ్ అనే పదం, అది మార్చండి, అది తప్పు. మీరేం చెప్పాలంటే వందనములు మాత్రమే చెప్పాలి, వందనములు మాత్రమే మనం చెప్పాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందో అదే మనం చేయాలి తప్ప మనుషులు చెప్పే క్రమం మనకి అదేమవుతుందంటే అక్రమము చేయవర్లరా. ఏమన్నాడు? నా యొద్ద నుండి పోండి అన్నాడు. ఎవరు నేర్పించారో నేను మిమ్మల్ని అడగట్లే. మీరేం చేయాలంటే వాక్యం ఏమి నేర్పిస్తుందో అది మాత్రమే మనము చేయాలి. జాగ్రత్తగా మాటలు మనము పరిశీలించాలి. దేవుని బిడ్డ, సమాధానకర్త ఎవరు అంటే అక్కడ సొలొమోను కనబడుతున్నాడు, కానీ సొలొమోను యొక్క పేరులో సమాధానకర్త అనే భావం కనబడుతుంది, కానీ వాస్తవము దాని నెరవేర్పు ఎందులో ఉందంటే ప్రభువులో ఉంది. అందుకని అంటాడు దానిని మనము వెంటాడాలట. ఎవరిని వెంటాడాలి? సమాధానకర్తను వెంటాడాలి. ఎందుకు వెంటాడాలి? సమాధానకర్త కొరకు ఎందుకు ప్రయాసపడాలి? సమాధానకర్త యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు సొలొమోను సమాధానకర్తగా పిలువబడి ఆ ప్రేమ కావ్యాన్ని రాశాడు? ఆ కావ్యాన్ని రాయడానికి సొలొమోను పేరుకు ఉన్న సంబంధము ఏమిటి? దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమిటి? ఎందుకు సొలొమోను ఆ పేరు పెట్టడానికి ఆ ముఖ్య ఉద్దేశము ఏమిటి? సొలొమోనుకు మరొక పేరు ఉంది, యదిద్య. ఏం పేరు చెప్పండి? ఎవరు పెట్టారు ఆ పేరు? ఎవరు పెట్టారు చెప్పండి? సొలొమోనుకి మరొక పేరు యదిద్య. మీరు ఎలాగ చెప్పరని నేనే చెప్పేస్తున్నాను. ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? సొలొమోను తల్లి అయిన బత్షెబ పెట్టింది. ఏమిటా పేరు? యదిద్య. ఆ పేరు గురించి తర్వాత సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ పార్ట్లో సమాధానకర్త. సమాధానకర్తలో మొట్టమొదటిగా చెబుతుంది బైబిల్, సమాధానాన్ని నువ్వు వెంటాడాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే సమాధానం. ఎలా కలిగి ఉండాలి? మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సమాధానం ఎవరి మధ్య ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము తీసారా? 11వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము ఎన్నో వచనం అని చెప్పండిరా?
చదువు తల్లి. అమ్మా, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, యాక మనసు గలవారైయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు ఎవరట? మన దేవుడు. ప్రేమకు సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండాలి. కాబట్టి మీరేం కలిగి ఉండాలి సహోదరులారా? సమాధానము. ప్రేమ సమాధానకు కర్త అయిన సొలొమోను పరమగీతాన్ని రాస్తే ఆ పరమగీతంలో ప్రాముఖ్యత ఎవరు కనబడుతున్నారంటే ప్రేమ సమాధాన కర్త అయిన దేవుడైన ప్రభువు మనకి కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరి మధ్య ఉండాలి సమాధానం చెప్పండి? సహోదరుల మధ్య. సహోదరుల మధ్య అంటే సంఘములో సమాధానం ఉండాలి. ఏముండాలి చెప్పాలి? సంఘములో సమాధానం ఉండాలి. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. తుదకు, తుదకు అనే పదం వాడాడు. తుదకు అంటే అర్థం ఏంటి? 13 అధ్యాయాల దాకా ఎంత చరిత్ర చెప్పాను మీకు. చివరిగా మీరు ఒక పని చేయాలి. ఏంటంటే సమాధానము కలిగి ఉండాలి. 13 అధ్యాయాలు చాలా విషయాలు మాట్లాడాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, సంఘమా, సహోదరులారా, సంఘముగా పిలువబడుతున్న నీవు, సమాజముగా పిలువబడుతున్న నీవు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నీవున్నావా? నేనున్నాను. ఉంటే నీలో సమాధానం ఉందా? శత్రుత్వము ఉందా? ద్వేషము ఉందా? పగుందా? అసూయ ఉందా? అన్యాయం ఉందా? చెడు ఉందా? ఆలోచించాలి. సమాధానక కర్తయ్యగా దేవుడు చెబుతా ఉన్నాడు, నువ్వు సమాధానము కలిగి ఉండాలి. చివరిగా చెబుతున్న మాట, సంఘం యొక్క క్షేమము కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క దీవెన కొరకు, సంఘం యొక్క ఫలము కొరకు, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబం యొక్క దీవెన కొరకు చెప్పబడుతున్న చివరి మాట సమాధానంగా ఉండు. ఉన్నావా? భార్యతో నువ్వు సమాధానంగా ఉన్నావా? భర్తతో సమాధానంగా ఉన్నావా? కొడుకుతో సమాధానంగా ఉన్నావా? కూతురుతో సమాధానంగా ఉన్నావా? కోడలతో సమాధానంగా ఉన్నావా? అత్తతో సమాధానంగా ఉన్నావా? స్నేహితులతో సమాధానంగా ఉన్నావా? బంధువులతో సమాధానంగా ఉన్నావా? కుటుంబంలో సమాధానం ఉందా? తల్లిని చూడలేని కొడుకులు ఉన్నారు, అత్తను చూడలేని కోడళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, మేము చాలా గొప్పవాళ్ళము, దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటారు. కానీ వాళ్ళు ఏమలేదు అంటే సమాధానము లేదో, సమాధానము లేదు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. చివరిగా చెబుతున్నాడు పౌలు సంఘంతో, తుదకు సహోదరులారా సమాధానము కలిగి ఉండండి. ఎందుకు నీ తల్లిని నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు నీ కొడుకు నీ మాట వినలేదు? ఎందుకు తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతుర్ల మధ్య సమాధానము లేదు? కారణం ఏమిటి? నీ ప్రార్థన ఏమైపోయింది? నీ ఆరాధన ఏమైపోయింది? నీ భక్తి జీవితం ఏమైపోయింది? నీ పరిస్థితులు ఎలా మారిపోయాయి అని రేపొద్దున దేవుడు అడుగుతాడు. ఎందుకంటే సహోదరులారా ఏం కలిగి ఉండండి అంటాడు దేవుడు? సమాధానము కలిగి ఉండండి. లేకపోతే ఎవరు అడుగుతారంటే ఆయనే అడుగుతాడట. ఎవరనే? సంఘాన్ని. కాబట్టి ఆయన ఎవరు అంటే సమాధానకర్త. ఎవరికంటే? సంఘానికి. సంఘానికి సమాధానకర్తగా ఆయన ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు, మనం ఏం కలిగి ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలని ముగింపు మాటలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ పౌలు అంటున్నాడు, ఇవి చివరి మాటలు, జాగ్రత్త సుమ, మీరు సమాధానము కలిగి ఉండండి. అనేక రకాల పరిస్థితులు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి, సమస్యలు ఏర్పడతాయి. భార్య భర్త మాట అనుకుంటారు అనుకోరా? నిజం చెప్పాలి గుండె మీద, మా ఇంట్లో ఏ సమస్య లేదన్న వాళ్ళు పచ్చి అబద్ధికులు అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటాయి. మనం మనుషులు, అవునా కదా? మనం బలహీనం. ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలంటే ప్రేమతో సమాధాన పరుచుకోవాలి.
ప్రేమతో సమాధానపరుచుకోవాలని లేఖనం ఎంతో స్పష్టముగా బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి, జాగ్రత్తగా మాటలు మనం పరిశీలన చేయాలి. ఆ దేవుడట ఎవరన్నా సమాధానకర్త. ఇక్కడ సొలొమోను ఎవరు? సమాధానకర్త. ఒక ప్రేమ కావ్యాన్ని రాశాడు. ఆ ప్రేమ కావ్యంలో ఉన్న మాధుర్యం తెలియాలంటే ముందు రాసిన వాడి గురించి నీకు తెలియాలి. రాసిన వాడి గురించి తెలిస్తేనే రాసింది ఎలాంటిదో మనకే అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి రాసిన వాడు ఎవరు అంటే సమాధానకర్తగా ఉన్నాడు, అంటే ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ప్రభు సంఘానికి ఒక ప్రేమలాగా రాశాడు, అది క్రొత్త నిబంధన. వెరీ గుడ్. ప్రభు సంఘానికి రాసిన ప్రేమలాకండి క్రొత్త నిబంధన. ఆ ప్రేమలాకనే అపోస్తులు ప్రకటించారు. ఏమని? ప్రేమ కలిగి ఉండండి, ప్రయాసపడండి, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, సమాధానంగా ఉండండి అని. ఎవరి ప్రేమలాకది? ప్రభు యొక్క. ఎవరికి రాసింది? ప్రభు సంఘానికి రాసిన ప్రేమలేఖ. ఏ సంఘం నీది, ఏ సంఘమైనా, ఏ ఊరు నీది, ఏ ఊరైనా, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘముగా ఉన్న ఏ సంఘమైనా ఏం కలిగి ఉండాలి అంటే చెప్పండి, సమాధానము కలిగి ఉండాలి అని లేఖనము చెబుతా ఉంది. మొట్టమొదటిగా సమాధానాన్ని వెంటాడాలట. అంతేనండి. మొదటి మాట ఏంటి? సమాధానాన్ని వెంటాడాలి. ఎప్పుడు దాకా వెంటాడాలి అంటే మనం చనిపోయే వరకు మనము సమాధాన పడుతూనే ఉండాలి. రెండవది సమాధానాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రికలో సమాధానం అనే పదాన్ని ఒక అద్భుతమైన మాటతో పోల్చాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసారా? ఆ పక్కనే ఉంటుంది గలతీ పత్రిక తర్వాత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం ఒకసారి. తీసిన వారి పేజీ నెంబర్ చెప్పండి. 4వ అధ్యాయము 1వ వచనం చదువుర తల్లి. కాబట్టి మీకు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకనితో ఒకడు సహించుకొనుడి. అమ్మా, మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. ఏమంటూ ఉన్నాడు? జాగ్రత్తగా మనం సమాధానమును బంధము చేత. బంధము ఏంటి చెప్పండి? బంధం. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు అంటే మనిషికి ఏ బంధము అంటే మనిషికి ఎలాంటి బంధం ఉండాలి అంటే సమాధానముతో బంధింపబడి ఉండాలి. అవునా కదా? మనము మేకలను, గేదెలను, ఆవులను పెంచుతూ ఉంటాం. అవునా కదా? వాటికి కాళ్ళకు బంధాలు వేస్తాము, మెడలో ఒక తాడు కడతాం. ఎలాంటి తాడు అంటే చాలా బలమైన తాడు మనము కడతాము దేవుని బిడ్డ. ఎందుకు? అది పరిగెట్టుపోకుండా, దాని నుండి అది బయటికి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ప్రతి జంతువుకి, మనం పెంచుకునే ప్రతి జంతువులకి ఒక బంధం ఏర్పాటు చేస్తాం. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా స్త్రీల మెడలో పురుషులు, భారతదేశ సాంప్రదాయం కూడా కాదు, కొంతమంది సాంప్రదాయ ప్రకారంగా మెడలో ఏం కడతారు? తాడు కడతారు. అది బంధానికి గుర్తు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అని వాళ్ళ యొక్క అభిప్రాయము దేవుని బిడ్డల. ఇక్కడ బంధము అంటే బంధించబడి ఉండుట. ఇప్పుడు ఒక ఆవునో ఒక మేకనో తాడెట్టి కట్టామనుకోండి, ఏమండి, చాలామంది పెంచుతున్నారు మేకల్ని. దాని అర్థం ఏంటి? నువ్వు బంధించావు అని అర్థం. ఏం చేసావు? బంధించావు. ఇప్పుడు క్రైస్తవుడు దేనిలో బంధించబడాలి చెప్పండి? ప్రేమ అనే సంఖ్యలు. ఏ సంఖ్యలు ఇవి? ప్రేమ సంఖ్యలు. మనం కూడా ఆ ఆవునో ఆ మేకనో ఎందుకు బంధిస్తామో తెలుసా? అది అటు ఇటు బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా పడిపోద్దేమో. అవునా కదా? కాబట్టి దాన్ని బంధించి అక్కడికే పట్టుకెళ్ళి ఏం వేస్తాం? మనం మేత వేస్తాము.
అది ఎన్ని రకాలుగా ఒకటేసినా రెండేసినా శుభ్రం చేసి దానికి అది పూసి ఇది పూసి అన్నీ చేసి ఎంత జాగ్రత్తగా పెంచుతారు. మేకలు పెంచే వాళ్ళని అడగండి, ఎన్ని బాధలో వాళ్ళకి. ఎందుకు? వాటి పట్ల మనకున్న ప్రేమ. ఇక్కడ బంధము అనగా సంఖ్యలు అనే మాటకు అర్థం ఏమిటంటే బలం. దేనికంటే ఆ బలమైన బంధాన్ని నుండి తప్పించుకొని వెళ్ళిపోకుండా వెళ్ళి ఏ శత్రువు పాలైతే అది మనకి ఇంకా దొరకదు. కాబట్టి ఆ జంతువుని ఏ రీతిగా మనం బంధించి దాన్ని మనం కాపాడి సమయానికి కావలసిన అన్ని వాటి వరకు ఇచ్చి మన ప్రేమను వ్యక్తపరచడానికి ఏం చేయాలంటే దాన్ని బంధించక చెప్పండి తప్పదు. వదిలేసామనుకో ఏ పొలంలోకి వెళ్తే ఏం చేస్తాడు? ఒకటి పీకుతాడు, నెమ్మదిగా సాయంకాలం మార్కెట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దాన్ని కాపాడడానికి మనం ఏం చేస్తామంటే దాన్ని సంఖ్యలతో తాడుతో బంధిస్తాం. ఇక్కడ సంఘమట దేనితో బంధించబడాలంటున్నాడు? సంఘము సమాధానం అనే బంధముతో బంధించబడాలి. అంటే సంఘములో ఉండవలసిన శ్రేష్టమైన నియమం ఏమిటి అంటే ఆ సంఘము దేనితో బంధించబడాలి అంటే చెప్పండి, సమాధానముతో బంధించబడాలంట. ఏ సంఘములో అయితే సమాధానం ఉంటుందో ఆ సంఘములో ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. ఏమంటో చెప్పండి? ఐక్యత. సమాధానము లేని వారు సంఘములో ఐక్యముగా ఉండలేరు. సమాధానము లేరు వారు సంఘములో కలిసి ఉండలేరు. సమాధానము లేరు వారు సంఘాన్ని ఏం చెప్తారులే అమ్మా అంతమంది ఏమొస్తాం పాత్రకి, అక్కడ ఏముంది కదా గుడ్డు, ఏమి లేదు వాళ్ళకి, సమాధానం లేదు. ఆ మనిషి చూడగానే మనకి ఎవరేస్తాం, ఏం లేదా మనకి సమాధానము లేదు. కానీ దేనితో బంధించబడాలి సంఘము? ప్రతి విశ్వాసి దేనితో బంధించబడాలి అంటే సమాధానముతో బంధించబడాలి. సమాధానకర్త అయిన ప్రభువు చెబుతా ఉన్నాడు, సంఘమట దేనితో బంధించబడాలి? సమాధానముతో బంధించబడాలి. బంధము బహు విలువైనది, బహు శ్రేష్టమైనది. ఆ బంధము దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఆ గుర్తు ఏమిటంటే సమాధానకర్త అయిన దేవుని సమాధానము ఎవరిలో ఉండాలి చెప్పండి? ఎవరిలో ఉండాలి? సంఘములో ఉండాలి అంటుంది లేఖనము. దేవుని బిడ్డలారా మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలు. ఒక అద్భుతమైన సారాంశాన్ని మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దామా? ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాం. సమాధానకర్త అయిన సొలొమోను గురించి మాట్లాడుతూ సంఘమనే వధువు, సంఘమనే ప్రియురాలు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన సంఘాన్ని సమాధానముతో బంధించాడట. బంధించి ఏమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించాలి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొలుచున్నాను. వీళ్ళిద్దరు ఎవరు అంటే సంఘ పరిచారకులు. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? చర్చి మెంబర్స్ కాదండి. చర్చి మెంబర్స్ వేరు, సర్వెంట్స్ వేరు. వీళ్ళు ఎవరు అంటే సంఘ పరిచారకులు. అంటే సంఘంలో ఒక పాత్ర పోషించేవారు. ఎవరో పేరు చదవడం అనేది యువోదియాను సుంటికేను ఏమయ్యాడు? ఏక మనస్సు లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, సమాధానం లేదట. వీళ్ళు ఎవరు అంటే జాగ్రత్తగా మాట చూడండి. అవును నిజమే, సహకారి. ఆ స్త్రీలు వాళ్ళిద్దరు ఎవరంటే ఆ స్త్రీలు వాళ్ళిద్దరూ పౌలుకి ఫిలిప్పు సంఘములో మంచి సహకారులు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంటే సమాధానం లేదు. ఖచ్చితంగా మన సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. సహకారిగా ఉంటే నేను అంటున్నాను, సమాధానం లేకుండా నువ్వు దేవుని పని చేస్తే దేవుడు సంతోషపడతాడంటారా? దేవుడు ఆనందపడతాడా? పక్క వారితో మనకు సమాధానం లేకుండా మనకు దేవుని పనిలో నేను ప్రయాసపడుతూ ఉంటే, నాకు కూడా సంఘములో ఏ వ్యక్తితోనైనా సమాధానం లేదనుకోండి, నేను చెప్పే మాటలకి దేవుడు ఇష్టపడతాడా?
నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు దేవుని బిడ్డలారా. ఇద్దరు కూడా పరిచారకులే, కానీ ఇద్దరి మధ్య ఏం లేదంటే సమాధానం లేదు. వెళ్ళిపోయి బయట కొంపడెట్టేశాడు. ఏమిటాడు చెప్పండి? మాకెందుకు ఈ గొడవ? మాకు పచ్చాంగా ఒక సచ్చెట్టాం, మీరు వచ్చి అక్కడ వాక్యం చెప్తే చెప్పండి, పోతే పోండి. కుంపళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? సమాధానం లేకపోతే. చివరి మాట సంఘానికి ప్రభువు చెప్పిన చివరి మాట ఏంటో తెలుసా? సమాధానపడు, నేను సమాధానకర్తను. వాళ్ళు అయ్యే పాటలు పడతారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఏముండదు, సమాధానం ఉండదు. తోటి మనిషిని ప్రేమించలేని మనము, తోటి మనిషితో సమాధానము లేని మనము చేసే ప్రార్థన దేవుడు వింటాడా అండి? చెప్పండి మీరు, గుండెల మీద చేసుకుని. అది నిజంగా ఆత్మీయ సంఘమేనా? అది నిజంగా ఆత్మీయ స్థితేనా? ఆత్మీయ స్థితి కలిగిన వాడు ఏం కోరుకుంటాడు? సమాధానాన్ని కోరుకుంటాడు. ఆత్మీయత లేని దరిద్రుడు విడిపోతాడు. మనం ఆలోచించాలి జాగ్రత్తగా, వాక్యాన్ని పరిశీలించాలి. ప్రభు పౌలు ద్వారా తుదకు అంటున్నాడు, చివరిగా చెప్పబడిన మాట సమాధాన పడాలి. సుంటికే ఉందట. ఇంకొక ఆవిడ పేరేం పేరు? యువోదియా. వాళ్ళిద్దరూ మంచి పరిచారకులు, మంచి స్త్రీలు, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటాను అంటున్నాడు. ఎవరో? పౌలు గారు. అంటే సంఘములో ఐక్యత లేకపోతే ఆ ఆత్మీయ స్థితి కానీ ఆ పని కానీ దేవునికి ఎంత మాత్రమో ఇష్టమో కాదు అని లేఖనము చెబుతా ఉంది. సమాధానకర్త మన ప్రభువు. సంఘం ఏం కలిగి ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలి. ఇంకా లోపలికి వెళితే సంఘముతో సమాధానమే కదా. ఆ సంఘముతో సమాధానం అన్నాడు ప్రభు. నేను చాలామందితో సమాధానం కలిగి ఉన్నాను, కొంతమందితో ఏం లేను. దయామణి గారు, కొంతమందితో ఏం లేదు నాకు. పర్లేదు, సంఘం అంతటితో ఉన్నాను, 10 మందితో సమాధానం లేకపోతే పెద్ద పని ఏంటి బాబురో? 90 మందితో ఏమన్నాను నేను, సమాధానం పడ్డాను. 10 మందితో సమాధానం లేకపోతే పెద్ద పని ఏంటి? ఈ 10 మందిని పక్కనెట్టేద్దాం అని అనుకుంటే ఆ సమాధానం గురించి బైబిల్ ఏమో చెప్పిందో మరొక మాట చూద్దాము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను, మరియు ఒకనితో ఒకడు. అది అంటే ప్రతి ఒక్కరితో ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రతి ఒక్కరితో. సంఘములో 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రతి కుటుంబంతో నాకేముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. ప్రతి కుటుంబంతో సమాధానం ఉండాలి. ఎందుకంటే సంఘము దేవునిది. సంఘాన్ని కట్టినవాడు సమాధానకర్త అయిన ప్రభు. అందుకే క్లియర్గా చెప్పాడు, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. మనం సమాధానకర్త యొక్క దేవుని ప్రేమను పొందాలి అంటే, రేపు పరలోకములో మనము స్వతంత్రించుకోవాలి అంటే, పరలోకములో పొందబోయే ఆశీర్వాదాలు, గొప్ప ఫలాలు మనము చూడాలి అంటే, భూమి మీద సంఘముగా ఉన్న మనం ఎలా ఉండాలంట? సమాధానము. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి అని లేఖనం మనకి ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, యవనస్తుల గురించి బైబిల్ ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఎప్పుడు ఒకరితో మనము ఒకరు సమాధానం కలిగి ఉంటాము అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని ఏదైనా అన్నారనుకోండి, లేకపోతే మనం ఏదైనా అన్నాం అనుకోండి, అప్పుడు ఆత్మీయ స్థితి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వెంటనే వెళ్ళి ఆ క్షమాపణ అడుగుతాడు. సిస్టర్, నేను ఏమన్నా అన్నానేమో నన్ను క్షమించు, లేకపోతే బ్రదరు నేను ఏమన్నా అన్నానేమో నన్ను క్షమించు. ఇది సమాధానపరిచే చెప్పండి కార్యం. సమాధానం ఒకవేళ లేకపోతే మనము చేయవలసిన పని క్షమాపణ అడగాలి. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో దేవుడు నిన్ను చెప్పండి క్షమిస్తాడు. ఎందుకంటే సంఘములో ప్రాముఖ్యమైనది సమాధానం అంటూ ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రికలోకి వెళ్దాం.
సొలొమోను అనే మాటలో ఉన్న మాధుర్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. సొలొమోను అనగా సమాధానకర్తగా ఉన్న సొలొమోను ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని రాశాడు. యూదుల చరిత్ర, సంఘ చరిత్ర, విశ్వాసుల చరిత్ర, ఆ చరిత్రలోనికి వెళ్ళబోతున్న మనము సమాధానకర్త యొక్క ప్రాముఖ్యతను పరిశీలన చేయబోతూ ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. 22వ వచనంలో అంటాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఆ నీతిని, విశ్వాసమును, ప్రేమను, చివరిగా ఏమన్నాడు చెప్పండి? దేన్ని వెంటాడాలి రాజుగారు? సమాధానాన్ని వెంటాడాలి కదా. దేన్ని వెంటాడాలి? సమాధానము వెంటాడాలి. సమాధానం. చివరిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సమాధాన పడాలి. ఎవరితోనైనా నేను శత్రుత్వంగా ఉన్నానేమో, ఎవరితోనైనా నేను విరోధంగా ఉన్నానేమో, నా మాటలు ఎవరినైనా బాధ పెట్టాయా, నా ప్రవర్తన ఎవరినైనా బాధ పెట్టిందా, నేను చేసే నా చేష్టలు ఎవరినైనా బాధ పెట్టాయేమో, మనం ఏం చేయాలంటే సమాధానాన్ని వెంటాడాలి. సంఘము దేన్ని వెంటాడాలట? సమాధానాన్ని వెంటాడాలి. కానీ సంఘము నేటి దినాల్లో సంఘము దేన్ని వెంటాడుతూ ఉంది? సంఘము దేన్ని వెంటాడుతూ ఉంది? సంఘము దేన్ని పట్టుకుని వేలాడుతూ ఉంది? సంఘము దేన్ని పట్టుకుని పరిగెడతా ఉంది? సంఘము దేన్ని పట్టుకోవాలంటే చివరిగా చెప్పండి, సమాధానాన్ని పట్టుకోవాలి. సమాధానమునకు నిలయము. ఏ నిలయము? సమాధానాలకు నిలయము. చాలామంది ఇంటి మీద కొంతమంది పేర్లు రాసుకుంటారు. ఇది యెహోవా గృహము, లేకపోతే సమాధాన నిలయము. ఎప్పుడైనా మీరు చెవిపెట్టి చూడండి, ఆ ఇంట్లోంచి సమాధాన వాక్కులు వస్తాయో, సరసమైన వాక్కులు వస్తాయో. లేఖనం మనకు చెబుతా ఉంది, చివరిగా ఫైనల్ చివరి మాటది. దీని తర్వాత మళ్ళీ ఏమీ లేదు. ఫైనల్గా చెబుతూ ఉన్నాడు సొలొమోను. ఒక అద్భుతమైన చరిత్ర రాశాడు. దానిలోకి వెళ్ళబోతున్న మనము ప్రభు యొక్క చరిత్రను మనం పరిశీలన చేస్తున్నాం. ఏమిటి అంటే సంఘము ఏం పడాలట? సమాధానము కొరకు పరిగెట్టాలి. దేని కొరకు పరిగెట్టాలి? సమాధానం కొరకు సంఘం పరిగెట్టాలి. సమాధానాన్ని వెంటాడాలని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఈ మాట చాలా లోతైన మాట. ఇది సమాధానాన్ని వెంటాడడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాధానాన్ని వెంటాడడం అంటే సమాధానాన్ని వెంబడించడం. సమాధానాన్ని వెంబడించడం అంటే దానిని ఎప్పటికీ చెప్పండి కూడదు. దేన్ని విడిచిపెట్టకూడదు? సమాధానమును విడిచిపెట్టకూడదు ఎప్పటికీ కూడా. ఎప్పుడు దాకా అంటే ప్రభు వచ్చే వరకు మనము ఏం కలిగి ఉండాలంటే సమాధానాన్ని కలిగి ఉండాలని లేఖనం ఎంతో స్పష్టముగా జ్ఞాపకము చేస్తూ ఉంది దేవుని పిల్లలు. చివరిగా ఒక మాట చదువుకుని మనము ముగింపులోకి వెళ్ళిపోదాం. సమాధానకర్త యొక్క ప్రాముఖ్యతను, సమాధానకర్తలో ఉన్న మాధుర్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము దేవుని పిల్లరా. చివరిగా ఒక మాట పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటో చూద్దాం. ఒకసారి చూద్దామా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము తీసారా? 15వ వచనాన్ని చదువుదాం. అద్భుతమైన మాట రాయబడింది. 15వ వచనం అంటాడు, అమ్మా 14 నుంచి చదవండి. 14 నుంచి వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధం ఏంటి చెప్పండి? నేను పరిపూర్ణమైన విశ్వాసిని అని అన్నాను అనుకోండి ఎవరితోనైనా, దానికి గుర్తేమిటి? నేనేం ధరించుకోవాలి? మెడలో బంగారం గొలుసు కాదు, ఏమండి, ఒక తాడు కాదు, ఒక సిలువ కాదు. పరిపూర్ణతకు అనుబంధమైంది ఏంటి చెప్పండి? ప్రేమ కనబడాలి అన్నాడు. అని కిందకి చదవండి. ఆ ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయాలి. ఇది వెంటాడడం అంటే ఏంటి తెలుసా? సమాధానాన్ని వెంటాడడం అంటే మనలో ఎవరి సమాధానం ఏలుబడి చేయాలి? ఎవరి సమాధానం? ప్రభు సమాధానం. ప్రభు యొక్క సమాధానం అంటది, నువ్వు తప్పు మాట్లాడావు పలానా వ్యక్తి విషయంలో, కాబట్టి నువ్వేం చేయాలి? సమాధాన
పడు. ఏ మాట? ప్రభు మాట. సాతాను మాట అంటది, వాళ్ళ నీ ముందు ఎంత, వాళ్ళ వస్తారు నీ దగ్గరికి, కంగారు పడక, వాళ్ళ వచ్చి నేను బతిమాలుతారు, నువ్వు కంగారు పడకని సాతాను మాట అంటది. ప్రభు అంటాడు, వెళ్ళో సమాధానపడు, సమాధానపడు, నిన్ను నువ్వు తగ్గించుకో. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన సంఘములో ఉండవలసిన బహుశ్రేష్టమైన కార్యము ప్రభు యొక్క సమాధానం మన సంఘములో ఏలుబడి చేయాలి. ఎవరు ఏలుబడి చేయాలంటే సంఘములో సమాధానము ఏలుబడి చేయాలి. సమాధానము సంఘములో ఏలుబడి చేయకపోతే సంఘం ఏమవుతుంది అంటే 2 ముక్కలు అవుతుంది. ఆ 2 ముక్కలు మళ్ళీ ఎన్ని ముక్కలు అవుతాయి? 4 అవుతాయి. 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. లాస్ట్కి మన బతుకు బస్ స్టాండ్ అయిపోతాయి. ఆలోచించాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి అంటే ఎవరైతే సంఘాన్ని విడగొడుతున్నారో వాళ్ళ హృదయంలో ప్రభు సమాధానము ఏలుబడి చేయడం లేదు. కాబట్టి 2 ముక్కలు చేయడానికి, 3 ముక్కలు చేయడానికి వాళ్ళ ఇష్టానుసారముగా సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉంది శత్రువైన సాతాను గాడు సంఘాన్ని శాంతితో సమాధానముతో నెయ్యడు. కాబట్టి కొత్తగా బాప్తిసం పొందిన వారి యొక్క హృదయాలు దేనితో నింపబడాలి చెప్పండి? మీ కొరకు ఈ ప్రసంగం సమాధానం. రేపు పొద్దున బాప్తిసం తీసుకున్నాక ఎవరన్నా ఏదైనా కాని మాట అన్నారనుకో, షార్ట్ టెంపర్ వచ్చేసి ఆయ్ అని ఇంతకుముందు ఎలా కేకలేసావో, ఇంతకుముందు ఎలా చేశారో తెలియదు. కానీ ఇక నుండి మీరే దేన్ని ఏలుబడి చేయాలి? సమాధానం. వెంటనే అనాలి, శాంతి శాంతి. అమ్మ చిరాకపడింది అనుకో, అమ్మ రానమ్మ చిరాకపడ్డామనుకో, నీ కూతురు అనాలి శాంతి సమాధానం, శాంతి సమాధానం. రాజుగారు ఏది మీ పాప ఎక్కడ ఉంది కనపడలేదు? రేపు పొద్దున మీ డాడీ ఎవలా అయ్యే అని అనుకో, వెంటనే అనాలి శాంతి సమాధానం శాంతి. అంతేగాని అనకూడదు. వాక్యం చెబుతా ఉంది సంఘానికి చివరి హెచ్చరిక, సమాధాన కర్త అయిన ప్రభు అంటున్నాడు, మీ హృదయాల్లో నా సమాధానము ఏలుబడి చేయాలి. ఇది సమాధానకర్త యొక్క పేరులో ఉన్న అర్థం.